హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ఛానల్కి స్వాగతం అండి. ఈ మధ్య నేను ఢిల్లీ టు రాజస్థాన్ ఒక టూర్ ట్రావెల్ చేశానండి. అంటే మనం ఏంటంటే ఏదైనా చిన్నప్పుడు చదువుకున్న మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, లైక్ చార్మినార్ కానీ, అలాగే కుతుబ్ మినార్ కానీ, ఇవన్నీ ఏవైనా మనం పాఠాల్లో చదువుకున్నవి ఎప్పుడైనా చూడాలి కదండి జీవితంలో ఒకసారైనా. అంటే మనకి వీలున్న బడ్జెట్లో నేనైతే ఫ్లైట్‌లో ఎళ్ళి వచ్చామండి. అంటే మనకి ఏది కావాలంటే అది. అలాగే ఏపీ టూరిజం వాళ్ళు కూడా ఈ ట్రావెల్స్ గురించి చాలా రకాలుగా మన బడ్జెట్‌లో మనకెలా కావాలంటే అలాగా. ఊరు ప్రధానం మెయిన్ ఏంటంటే మనం అందులో చూడగలిగినవి ఏవైతే అవి అన్నీ కూడా మిస్ అవ్వకుండా ప్రదేశాలకు వెళ్తే బావుంటుందో, లైక్ మనం మాన్యుమెంట్స్ చాలా రకాలు చదువుకున్నాం కదా! కుతుబ్ మినార్ అని, అలాగే జంతర్ మంతర్ అని, తర్వాత పార్లమెంట్, ఇవన్నీ కూడా ఢిల్లీలో అన్నీ ఫేమస్ కదా! లైక్ టెంపుల్స్ అయితే తక్కువున్నాయి. కానీ మనకి టూరిజం స్పాట్స్ అయితే చాలా ఎక్కువున్నాయండి. అలాగే హోటల్స్ విషయానికొస్తే మనం మన బడ్జెట్‌లో తీసుకోవచ్చు. లేదంటే మనం ట్రావెల్స్‌తో ఎళ్తే కనుక వాళ్ళే బుక్ చేస్తుంటారు కదా! నేనైతే 3 స్టార్ హోటల్స్‌కెళ్ళామండి. వినాయక హోటల్స్ అని నేను బుక్ చేసుకున్నాను. చాలా బావుంది హోటల్, చాలా వెరీ నీట్ అండ్ వాళ్ళేమో లైక్ బ్రేక్‌ఫాస్ట్ అవి కూడా ఇచ్చారు. చాలా బావుంది హోటల్‌కి. అలాగే మనం ఏదైనా సరే అలా ఎళ్ళాలంటే కనుక కుతుబ్ మినార్ మేము వెళ్ళినప్పుడు ఆ కాయిన్స్ చూపించాను కదండీ! అవి అలాగా మనం ప్రతి దగ్గర ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది కదా! అవి ఖచ్చితంగా మరి ఉండాలి కదండీ! గవర్నమెంట్ ఇవన్నీ కూడా మనకి నీట్‌గా ఉంచాలన్నా, వాటికి ఏవైనా ఇది చేయాలన్నా, పర్యాటక ప్రదేశాలు శుభ్రంగా ఉండాలంటే కనుక, వాళ్ళు మనకి చక్కగా ఉంచాలంటే కనుక గవర్నమెంట్ కూడా మరి కొంచెం పైసలు వసూలు చేస్తే కనుక చాలా బావుంటాయి కదా! అలాగే లోటస్ టెంపుల్ ఎళ్ళాము, కుతుబ్ మినార్ ఎళ్ళాము. ఇవన్నింటికి కూడా ఎంట్రన్స్ టికెట్లున్నాయండి. టికెట్లు కూడా మన బడ్జెట్‌లోనే ఉన్నాయి. ఖచ్చితంగా మరి అంతే దూరాలు ఎళ్ళినప్పుడు ఇవన్నీ మనం ఆ టికెట్‌ని పక్కకు పెట్టుకుంటే కనుక మనం చూడాలనుకుని ఖచ్చితంగా ఎళ్ళాలి గదా! అందుకని వాటికి చూడండి లోటస్ టెంపుల్ ఇవన్నీ అయితే కనుక లోపల కొన్ని మనకి కెమెరా కూడా నాట్ అలౌడ్ కొన్ని ప్రదేశాలున్నాయి. అలాగే ఇది ఇండియా గేట్ అండి. మేము వెళ్ళినప్పుడు రెడ్ ఫోర్ట్ యాక్చువల్‌గా మన ఆహ్, ఫ్లాగ్ ఎగరేస్తుంటారు కదా! 26థ్ అలాగే ఆగస్ట్ 10 రోజు మనం ఏంటంటే ఆ రోజుల్లో ఎళ్తే కనుక అవ్వదు. నేనెళ్ళింది జనవరిలో ఎళ్ళాను. దానివల్ల రెడ్ ఫోర్ట్‌లో లోపలికి ఎళ్ళడానికి అలౌ చేయలేదండి. దాని పైన యాక్చువల్‌గా ఫ్లాగ్ హోస్టింగ్ ఎక్కడ చేస్తారో అక్కడికి కూడా ఎళ్ళొచ్చని అన్నారు. కానీ మాకైతే ప్రవేశం కుదరలేదు. దానివల్ల మేము వెళ్ళలేకపోయాం. అలాగే దగ్గరలో ఉన్న ద్వారకా ఎళ్ళామండి. అలాగే బృందావనం ఇవన్నీ కూడా విజిట్ చేసాము. టెంపుల్స్ అయితే ఢిల్లీలో చాలా తక్కువున్నాయండి. మామూలుగా పర్యాటక ప్రదేశాలైతే మాత్రం చాలా ఎక్కువున్నాయి. మాన్యుమెంట్స్ మనం ఎప్పుడో చదువుకున్నగానే కాకుండా చూస్తే కనుక లైఫ్‌లో బావుంటుంది కదా! ఉన్నది ఒకటే జిందగీ కదా! ఎలాగైనా సరే మనం ఒక్కోసారి వెళ్ళినప్పుడు మనం మిస్ అవ్వకుండా అవన్నీ ప్రదేశాలు చూస్తే కనుక ఆనందం వేరు కదండీ. అలాగే వైష్ణవి దేవి టెంపుల్ ఒకటుందండి ఢిల్లీలో. అది సేము కాశ్మీర్‌లో ఎలా ఉంటుందో అలాగే ఉందండి సేము. అయితే కాశ్మీర్‌లో ఉన్న టెంపుల్ లాగే ఉంది కాబట్టి మేము మొత్తం ఆ టెంపుల్ అంతా గృహలోంచి సేమ్ మన చాలా రకాల అమ్మవార్లున్నారు. అలాగే మనకి దేవుళ్ళు మొత్తం ఎన్ని మంది ఉన్నారో అన్నీ కూడా చుట్టూ వాల్స్ మీద కూడా చాలా బాగా డెకరేట్ చేసుందండి టెంపుల్ అంతా కూడా. అలాగే వైష్ణవి దేవిని చాలా పెద్దగా అమర్చారండి. ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే చాలా బావుంది. అలాగే దానికి మనం ఏంటంటే లోపల గృహలోంచి వెళ్ళేలాగా మొత్తం ఆ గృహలోంచి వెళ్ళేటప్పుడు అమ్మవార్లందరూ ప్రత్యక్షంగా చూసేలాగా లైటింగు చాలా బావుంది. అంటే నేను ఈవినింగ్ టైంలో వెళ్ళానండి. చాలా బావుంది. వైష్ణవిదేవి టెంపుల్ ఒకటి తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ప్రేమ మందిర్ ఏంటంటే రాధాకృష్ణులు మన కృష్ణుడి అవతారాలన్నీ కూడా గుడి చుట్టూ చాలా బాగా మొత్తం అవతారాలన్నీ కూడా చక్కగా పెట్టారండి. చూడండి ఇలాగ బృందావనంలో కృష్ణుడు గోపికలతో అలాగే ఆవులతో ఆడుకుంటున్నట్టు చిన్న బాల్యం కృష్ణుడు అలాగే గోవర్ధనగిరి ఇది కూడా ఉందండి అక్కడ. చాలా బావుంది. అంటే మొత్తం కృష్ణావతారాలన్నీ కూడా గుడి చుట్టూ చాలా బాగా చేశారు. అలాగే ఇది కూడా ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో వెళ్తే కనుక చాలా బావుంటుంది. మెయిన్ ఏంటంటే అక్కడ లైట్ షో చూడడానికి చాలా బావుంటుంది. మంచి లైటింగ్ అన్ని కలర్స్ ఆ మందిరం మీదేసి చాలా రకాల కలర్స్ లైటింగ్ వాడారండి. చాలా బావుంది. అలాగే వాళ్ళు అక్కడ రాధే రాధే అంటూ చాలా బాగా చేశారు. ఆ గుడి మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. అలాగే ఆగ్రా వెళ్ళామండి ఢిల్లీ నుంచి. సేమ్ అంటే మేము ఎయిర్‌పోర్ట్ చెప్పాను కదా! ఫ్లైట్‌లో వెళ్ళామని. ఆ ఫ్లైట్‌లో వెళ్ళిన తర్వాత ఢిల్లీ టు ఆగ్రా ఏమో బై కార్ వెళ్ళామండి. బై కార్ వెళ్ళిన తర్వాత ఆగ్రా చూసాము. ఆగ్రాలో సేమ్ మనకేంటంటే ఇది కూడా మెయిన్ సన్ టైమ్ అప్పుడు చూడాలి. అలాగే మూన్ టైమ్ అప్పుడు కూడా చూస్తే బావుంటుందంట. అంటే నేనైతే ఉదయం పూటే వెళ్ళాను. మూన్ టైమ్ మిస్ అయ్యానండి తాజ్‌మహల్. మీరు గనుక వెళ్తే గనక టైం ఉంటే గనక 2 సార్లు విజిట్ చేస్తే తాజ్‌మహల్ కూడా చాలా బావుంటుంది. అలాగే ఢిల్లీ టు రాజస్థాన్ వెళ్ళామండి జైపూర్.
జైపూర్లో కూడా 3 స్టార్ హోటల్ ఒకటి బుక్ చేసామండి. చాలా బాగుంది. వెరీ నీట్. అండ్ అంటే చెప్పాను కదా, మన బడ్జెట్ కొన్న ప్రకారం మనం హోటల్స్ అవి ప్రిఫర్ చేసుకుని, ఈ హోటల్ అవి ఎలా ఉన్నా సరే ప్రదేశాలు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలంటే చాలా బాగుంటాయి కదా. ఇలా ఊర్లు వెళ్ళినప్పుడు మనం తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను. దీనికి ఏంటంటే మహల్స్ రాజస్థాన్లో ఎక్కువ, అలాగే ఫోర్ట్స్ అండి. ఫోర్ట్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఫోర్ట్స్. చాలా మనం పేషెన్స్గా నడిస్తే కనుక సూపర్గా చూడొచ్చు. లేదు అంటే కనుక బై కార్ కూడా మనం ఫోర్ట్స్ చూడొచ్చు. చూడండి అక్కడ చెప్పాను కదా, రాజస్థాన్లో హోటల్లో మనకి వాళ్ళు బ్రేక్ఫాస్టు కాంప్లిమెంటరీగా ఆఫర్ చేశాడండి. ఓ రోజు ఇడ్లీ, అలాగే సేమియా ఉప్మా అలాగ పెట్టారు. ఓ రోజేమో పూరి, అలాగే శాండ్విచ్. ఎవరికి కావాల్సిన వాళ్ళవి అంటే బఫెటేనండి. మనకు కావాల్సినవి మనం సర్వ్ చేసుకుని మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. అలాగే ఆలూ పరాటా అవి పెట్టారు. చాలా బాగున్నాయండి. ఐటెం కూడా చాలా బాగుంది. ఈ హోటల్ పేరు శ్యామ్ ప్యారడైజ్. చాలా బాగుంది, నీట్గా ఉంది. ప్లస్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా మంచిగా మనకు ఎంత కావాలంటే అంత తీసుకునేలాగా బఫెట్ అరేంజ్ చేశారు. మీకు కనుక వెళ్తే కనుక ఇలా ఈ హోటల్ ప్రిఫర్ చేయండి. లేదు అంటే కనుక మన బడ్జెట్లో ఏదైతే అది. మెయిన్ చెప్పాను కదా, మనకు కావాల్సిన హోటల్ మాట ఎలాగున్నా మనం ఏంటంటే మెయిన్ చూడవలసిన ప్రదేశాలు అయితే రాజస్థాన్ జైపూర్లో దాన్ని పింక్ సిటీ అంటారు కదా. చాలా నైట్ టైం అప్పుడు వెళ్తే కనుక మొత్తం మనం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మొత్తం వాల్స్ అన్నీ కూడా ఎక్కువ రెడ్ కలర్లో, లైక్ మంచి కలర్లో ఉన్నాయండి. అంటే దాన్ని లైటింగ్ పడేటప్పుడు పింక్ సిటీ అని మరి అందుకే పెట్టారేమో తెలీదు. దానికి ఏంటంటే ఆ లైట్ ఫోకస్ అయ్యి చాలా మంచిగా కనబడ్డాయి. అలాగే సెకండ్ డే పూరి, సాంబార్, అలాగా సేమియా ఉప్మా, అలాగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా పెట్టారండి. బజ్జీ, పకోడీ, అలా మనకి ఏది కావాలంటే అవి అలా సర్వ్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంది. అంటే నేను ఈ హోటల్ గురించి కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరైనా విజిట్ చేసినప్పుడు మంచి హోటల్స్ ప్రిఫర్ చేస్తుంటారు కదా, హోటల్ గురించి కూడా చెప్తే కనుక చిన్న ఐడియా ఉంటుందని హోటల్ కూడా శ్యామ్ ప్యారడైజ్ ప్రిఫర్ చేస్తున్నానండి. చాలా బాగుంది. అంటే మనం వెళ్ళడానికి వీలుగా ఉంది. అలాగే రాజస్థాన్ దగ్గర నుంచి ఒకరోజు అంటే మేము అందులోనే అక్కడే రాజస్థాన్లోనే 3 డేస్ స్టే చేసాము. అక్కడి నుంచి అజ్మేర్ ఒకటి, అలాగే పుష్కర్ ఒకటి కూడా విజిట్ చేసామండి. అజ్మేర్లో దర్గా అని ఉంటుంది కదా. అయితే మనం హిందువులు అయినా సరే అంటే లైక్ ముస్లిం దర్గా కూడా విజిట్ చేస్తుంటారు కదా, వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అండి. ఆ దర్గా కూడా చూసి వచ్చాము. అలాగే రాజస్థాన్లో చెప్పాను కదా ఫోర్ట్స్ చాలా బాగున్నాయండి. అంబర్ ఫోర్ట్, అలాగే 2-3 ఫోర్ట్స్ కూడా మేము విజిట్ చేసాము. చాలా పెద్దవి ఉన్నాయండి. అయితే మాత్రం మనకు ఖచ్చితంగా కాళ్ళల్లో ఓపిక ఉంటే కనుక ఖచ్చితంగా ఫోర్ట్ అంతా తిరిగి చూస్తే కనుక చాలా బాగుంటుంది. చాలా రకాలుగా లైక్ గార్డెన్ కూడా చాలా బాగా నీట్గా ఉంచారు. అలాగే ఈ ఫోర్ట్ అయితే టవర్ అండి, ఇది ఇస్రా టవర్. దీనికి ఏంటంటే చాలా టాప్కి వెళ్ళిన తర్వాత పైకి ఎక్కి చూస్తే కనుక అదేంటంటే మొత్తం రాజస్థాన్ అంతా వ్యూ కనబడుతుందండి. చాలా అందంగా ఉంది ఈ ఫోర్ట్, ఈ టవర్. దీనికి ఏంటంటే మనం పైకి ఎట్ ద టాప్ వెళ్ళిన తర్వాత ఇలాగ మేము పిక్చర్స్ తీసుకున్నాం. చాలా బాగుంది. దానికి ఏంటంటే స్టెప్స్ ఉండవండి, ర్యాంప్ వాక్ అంటే ఈజీ అవ్వదని అనుకోవడం కాదు. టవరు అంటే సన్నగా ఉంటుంది కదా, దాని తలుక ఇది కూడా సన్నగా ఉందండి. చాలా జాగ్రత్తగా నడిచి వెళ్తే కనుక చాలా బాగుంది. అలాగే ఇది జంతర్ మంతర్ అండి, ఇది రాజస్థాన్లోనే. జంతర్ మంతర్కి ఏంటంటే అందులోనే చిన్న భైరవ టెంపుల్ అని ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే మన రాసులు ఉంటాయి కదండి, మేషరాశి, అలాగే ఎవరిది ఏ రాసి అయితే అక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. మేము కూడా అలా సరదాగా తీసుకున్నామండి. అలాగే ఇది హవామహల్ అండి. హవామహల్లో కూడా మనం పైకి ఎక్కిన తర్వాత రాజస్థాన్ వ్యూ ఒకటి కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, సిటీ వ్యూ చాలా బాగుంది అక్కడి నుంచి కూడా. ఇవన్నీ కూడా మనం ఒక దగ్గర అంటే మనం ట్రావెల్స్లో వెళ్తున్నప్పుడు కార్ తీసుకున్నా సరే అన్నిటికీ అక్కడికక్కడ ఇదైతే దొరకలేదండి. మనం ఏంటంటే చిన్న చిన్న ఆటోలు దొరుకుతున్నాయి అక్కడ. ఆ ఆటోలోనే వాళ్ళే ఈ ప్లేసులన్నింటికి తీసుకెళ్తున్నారు. ఒక 4-5 కవర్ చేస్తున్నారు అలాగా. అలాగే ఇదేమో మౌజ్ మహల్ అండి. ఇదైతే కొంచెం లోపల చాలా వెరైటీగా ఉంది. మిర్రర్ అవి ఉన్నాయి. తర్వాత చాలామంది మన దీంతో ఇలా హవామహల్ అక్కడ ఉన్న ఫేమస్ ప్లేసెస్తో ఉన్న వీటిలతో ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే చాలా బాగుంది హవామహల్. అలాగే ఇది మౌజ్ మహల్. అలాగే సిటీ ప్యాలెస్ అండి. ఇది కూడా ఇవన్నీ కూడా రాజస్థాన్లో ఎక్కువ ఏంటంటే గుళ్ళు అవి కాదండి, మెయిన్ ఏంటంటే ఫోర్ట్లు, అలాగే మహల్స్ మొత్తం అంతా అవే ఉంటాయండి. అవే ఉన్నాయి. వాటిని చూడడానికైతే ఒకసారి ఎప్పుడైనా లైఫ్లో చెప్తున్నాను కదా, ఏవైనా సరే మనం చదువుకోవడమే కాకుండా ఇలాగ ఎప్పుడైనా మనకు వీలుండి ఎప్పుడో వీలవుతుందండి, మనకి మొత్తం ఫ్యామిలీ అంతా సెటిల్ అయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 40 to 40
540-50 బిట్వీన్ ఈ యాత్రలు చేస్తే బాగుంటుందండి. అంటే మనకి తిరగడానికి ఓపిక ఉంటుంది. తర్వాత చాలా దగ్గరికి వెళ్తాం కానీ ఏదో ఒక ఫోటో దిగడానికే కానీ చూడడానికి అయితే అవ్వదండి. ఖచ్చితంగా ఈ ఏజ్లో అయితే కనుక మన ఏజ్ ప్రిఫరెన్స్ కూడా తీసుకుంటే కనుక చక్కగా మనం వెళ్ళిన ప్రదేశాలన్నీ కూడా మొత్తం బాగా చూడడానికి బాగుంటుంది. అలాగే ఇది జల్‌మహల్ అండి. జల్‌మహల్ అంటే వాటర్‌లోకి ఆ లోపలికి ఒక మహల్లా కట్టుండారు. అయితే అది లోపలికైతే అలౌ చేయలేదు. జస్ట్ అక్కడికక్కడే అలా ఫోటోస్ తీసుకొని వచ్చామండి. అలాగే చెప్పాను కదా! ఈ ఫోర్ట్స్ అంబర్ ఫోర్ట్, అలాగే ఈ ఫోర్ట్స్ అయితే కొంచెం కొండ మీదకి వెళ్ళిన ప్రదేశంలాగా ఉంది. కొండలాగా ప్రదేశం మనం చూడండి తిరుపతి అది వెళ్ళే ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఆ ప్రాంతాలు మనం వెళ్ళేటప్పుడు కార్‌లో అలా వచ్చింది. ఇది ఆ ఫోర్ట్స్ మీద అయితే ఫ్లాగ్స్ ఉన్నాయండి. అవైతే అప్పట్లో ఉన్న రాజు, రాణి ఉన్న ఫ్లాగులు వాళ్ళు పరిపాలించినవి వాళ్ళ హైనెస్ కోసం ఇంకా ఆ ఫోర్ట్ మీద అలాగే ఎగరేస్తున్నారండి ఆ 2 కూడా. ఆ ఫోర్ట్ ప్రతి ఫోర్ట్‌కెళ్ళాము. ఆ ఫోర్ట్‌ల దగ్గరల్లా కూడా ఆ జెండాలే ఎగురుతున్నాయండి. అలాగే చూడండి దానికి చెప్పాను కదా! ఇవన్నీ కూడా లైక్ మనకేంటంటే కొండ మీద ఉన్నాయి ఫోర్ట్‌లన్నీ కూడా. అయితే మనం ఆటోలో వెళ్ళొచ్చు, లేదంటే ఇలా కార్ తీసుకొని వెళ్ళొచ్చు. ఎలా అయినా సరే ఫోర్ట్లు కూడా తప్పకుండా విజిట్ చేయాలి. అలాగే వాళ్ళు తాలూకా వాడిన వెపన్స్ అవన్నీ కూడా వాటిల్లో అమర్చారండి. అలాగే ఎక్కడికక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ రాజస్థాన్ తాలూకా శారీస్ అలాగా అవి కూడా అమ్ముతున్నారండి కొన్ని షాప్స్‌లో అవి పెట్టి. అలాగా అక్కడ ఈ ఈ ఇలాగే ఈ వ్యూ అంతా కూడా మనకేంటంటే కొండ మించి కూడా చూడొచ్చు. అలాగే చెప్పాను కదండీ! అక్కడి నుంచి ఆ దగ్గరలోనే ఉన్న పుష్కర్‌కి కూడా వెళ్ళామండి. అయితే పుష్కర్‌లో స్టే చేయడానికి అంత బాగోదంట. అందుకనే మనం రాజస్థాన్‌లో ఉండి మనం ఈ అజ్మేర్ గానీ, లేదంటే ఈ పుష్కర్ గానీ విజిట్ చేయడానికి బావుంటుంది. త్రూ కార్ తీసుకోవచ్చు, లేదంటే బస్సులుంటాయి. ఆ బస్సులో వెళ్ళొచ్చు. అయితే ఈ పుష్కర్‌లో ఏంటంటే చాలామంది స్నానాలవి చేస్తున్నారు. అంటే ఎక్కడికెళ్ళినా ఇప్పుడేంటంటే మనకి ఇదెక్కువవడం వల్ల లైక్ బ్యాక్టీరియాలవి కూడా మనం నదిని వాటిని పాడు చేసే కన్నా స్నానాలవి చేస్తున్నారు. కానీ ఏంటంటే మనం అలాగైనా సరే జస్ట్ నదీ జలాన్ని మన మీద జల్లుకోవడం అది చేస్తే మంచిది కదా అని మేము అలాగే చేసాము. స్నానాలవి కూడా చెయ్యొచ్చు. అందులో అలౌడ్ అండి. మనకి చేసిన తర్వాత అలాగే చాలా రకాలంటే మనం ఎక్కడికెళ్ళినా సరే బిర్లా మందిర్స్ ఉంటున్నాయి కదా! రాజస్థాన్‌లో ఉంది, ఢిల్లీలో ఉంది. అయితే అక్కడ మనకి మన వైపు అయితే ఆంధ్ర సైడ్ అయితే బాలాజీ కదా! అక్కడైతే నారాయణ మందిర్ అండి. ఢిల్లీలో గానీ, అలాగే రాజస్థాన్‌లో కూడా లక్ష్మీనారాయణ టెంపుల్స్ ఉన్నాయి బిర్లా మందిర్‌లో. అలాగే ఇది ఢిల్లీలో జంతర్ మంతర్ అండి. జంతర్ మంతర్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే ఈ ఫోటోని మనం ఖచ్చితంగా మనం చదువుకునేటప్పుడు స్కూల్లో బుక్స్‌లో సోషల్ బుక్స్‌లోనే చూసాం కదా! అలాగే నేను ఎళ్ళిన తర్వాత అలా ఫీల్ అయ్యాను. అందుకే మనం చదువుకున్నప్పుడు ఉండే మాన్యుమెంట్స్‌ని మనం ఎప్పుడైనా సరే లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఉన్నది ఒకటే జిందగీ అని అంటున్నాను కదా! అందుకని అప్పుడప్పుడు మనకి టైం కుదిరినప్పుడు ఏవైనా సరే ఇలాగా పర్యాటక ప్రదేశాలు చూస్తే మంచిదని చెప్తున్నానండి. చెప్పాను కదా! బిర్లా మందిర్‌లో ఢిల్లీ బిర్లా మందిర్‌లో కూడా మేము లక్ష్మీనారాయణ టెంపులే చూసాము. సేమ్ మనకదే ఆంధ్రాలో అయితే హైదరాబాద్‌లో ఉన్న దాంట్లో బాలాజీ టెంపుల్ కదా ఉంటుంది. అలాగే మనకి పార్లమెంటు, రాజ్ భవను, అలాగే మోడీ గారి హౌస్ అంటే మనం ఇవన్నీ దిగడానికైతే అవ్వదండి. ఇదివరకు అయితే అలౌ చేసేవారట. ఇప్పుడు త్రూ కార్‌లోంచే మేమైతే చూసాను. అదే ఫోటోగ్రఫీ కొంచెం తీసానండి. అంటే జనాలకు కొంచెం మనం వెళ్ళింది అన్నీ చూపించాలి మీకు కూడా తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ ఏంటంటే అక్కడ దిగి ఫోటోలు అవి అయితే నాట్ అలౌడ్ అటండి పార్లమెంట్ చుట్టూ. అందులోకి మేము వెళ్ళిన టైంలో ఇవి కూడా అవుతున్నాయి, సెషన్స్ అవుతున్నాయి, పార్లమెంట్ సెషన్స్. అందుకని మాకైతే దిగడానికి అసలు అవ్వలేదు. లాస్ట్గా మేము ఏం చేసామంటే కర్ణాటక భవన్లో మాకు తీసుకెళ్ళిన డ్రైవర్ ఉంటాడు కదా, మనకేంటంటే చాలా మంచి అసిస్టెన్స్ ఇచ్చాడండి. అన్నీ చాలా బాగా చూపించాడు ఆయన. దానికి అవన్నీ అతను మనకేంటంటే కర్ణాటక భవన్ బాగుంటుందని చెప్పి ఆంధ్ర వాళ్ళకని చెప్పి భోజనానికి పట్టుకెళ్ళాడు. ఆ భోజనం కూడా చాలా బాగుంది. అతనేనండి. ఆయన అక్కడిని డ్రాప్ చేశాడు ఎయిర్పోర్ట్‌లో. అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే మనం కూడా ఏంటంటే ప్రతీదీ డస్ట్‌బిన్స్ అవి మనం ఎక్కడుంటే అక్కడ నీట్‌గా మన చేతిలో మనం తీసింది అక్కడే పడేయకుండా మనం నీట్‌గా ఉంచుకుంటే పర్యాటక ప్రదేశాలే కాదు, ఎయిర్పోర్ట్‌లే కాదు, బస్ స్టాండ్‌లే కాదు, రైల్వే స్టేషన్‌లే కాదు నీట్‌గా ఉంటాయి కదండీ. ఎవరిది వాళ్ళు శుభ్రం చేస్తే గవర్నమెంట్ కూడా చేసేది కనిపిస్తుంది కదా! మనది మనం కూడా నీట్‌గా ఉంచుకుంటే చాలా మంచిది. అలాగా నా ప్రయాణం ఢిల్లీ టు రాజస్థాన్ ఇలా ముగించామండి. చాలా బాగా జరిగింది ట్రిప్పు. మాకు ఇచ్చిన అసిస్టెన్స్ అయితేనేంటి, అలాగే డ్రైవర్ కూడా చాలా మంచి ఆయన కుదిరాడు. ఆయన కూడా చాలా బాగా చూపించారు అన్నీ కూడా. అలాగే మేము అవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను నేను.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.